ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు నంద్యాల వరదరాజిరెడ్డి గారు శాసనసభలో మాట్లాడుతూ 0 ఓవర్లో బహుశా 1 నిమిషం మాట్లాడింటాడు ఆయన. అంతే, అంతకంటే కూడా మాట్లాడలే. 1 నిమిషమే ఆయన మాట్లాడింది. ఆ మాట్లాడిన 1 నిమిషం 2 నిమిషాల వ్యవధిలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మట్కా, జూదము, గుట్కా, క్రికెట్ బెట్టింగ్లు, అసాంఘిక కార్యకలాపాలన్నీ ఎక్కువైపోయినాయి, చాలా ఎక్కువైపోయినాయి. ఈ ఎక్కువ కాబడిన ఈ అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అణిచివేయడానికి, రూపుమాపడానికి పోలీసులు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఇంకా ఒక అడుగు ముందుకేసి పోలీసులు ప్రయత్నం చేయలేదు రూపుమాపడానికని చెప్పేదానికంటే, పోలీసులే లంచాలు తీసుకొని, డబ్బులు తీసుకొని వాళ్ళకి సహకరిస్తున్నారు. ముఖ్యంగా డిఎస్పి గారు అవినీతి పరురాలు అని చెప్పి వరదరాజిరెడ్డి గారు మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నా వరదరాజిరెడ్డి గారిని, స్పష్టంగా అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే గారిని, ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయన పార్టీనే ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఆయనే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. మరి 15 నెలలు అయింది మీరు ఎమ్మెల్యేగా అధికార పార్టీలో కొనసాగబట్టి. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారు? అప్పుడు నేను చేసినా అన్నారు, నా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమంటున్నారు? పోలీసులు చేస్తున్నారు అంటున్నావు. అంటే నేను అధికారంలో ఉన్నప్పుడైతే ఈ వ్యవహారాలన్నిటికీ నేను కారకునని చెప్పి విమర్శిస్తావు. నువ్వు అధికారంలో ఉండేటప్పుడు పోలీసులు కారకులని చెప్పి విమర్శిస్తావు. నువ్వు ఎక్కడ ఏం సంబంధమే లేదు, నీకు శుద్ధపూస, ఎక్కడ ఏం సంబంధమే లేదు. నేను అడుగుతా ఉన్నా ఎన్నో, శాసనసభ పవిత్రమైనటువంటి దేవాలయం అంటారు. అతి పవిత్రమైన దేవాలయంలో మనం అంత అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? ఒకవేళ నిజంగా నువ్వు మాట్లాడాలనుకుంటే, జూదాన్నే నువ్వు రూపు మాపాలా అనుకుంటే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు మేలు చేయాలా, మట్కా ఉండకూడదు, క్రికెట్ బెట్టింగ్ ఉండకూడదు, జూదం ఉండకూడదు, బియ్యం చౌక దుకాణ బియ్యం ఎక్కడికి ఇతర రాష్ట్రాలకు తరలిపోకూడదు, భూములు కబ్జా చేయకూడదు, ఇవన్నీ నిజంగా నువ్వు భావించి ఉండి ప్రజలకు మేలు చేయాలనుకుంటే శాసనసభలో నువ్వు మాట్లాడాల్సిన మాట అది కాదయ్యా పెద్ద ఆయన, అది కాదు వరదరాజిరెడ్డి గారు. ఇవన్నీ జరగడానికి కారణం పోలీసులు కాదు. పోలీసుల పాత్ర ప్రముఖమైంది కాదు. ప్రముఖమైన పాత్ర రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులది, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలది. ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే పూర్తి ఆ నియోజకవర్గానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది. నేను 19-24 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నాకే వస్తుంది. 24-29 వరకు నువ్వు ఉంటే నీకే వస్తుంది. ఎట్లా, ఏ విధంగా? అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల నీవు చిత్తశుద్ధి కలిగిన నాయకునివైతే, రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా సమాజ హితవు కోసమే నువ్వు పనిచేసే వాళ్ళవి అయితే గనా మొట్టమొదట నువ్వు నీ పార్టీలోకి జూదం ఆడిపించే వాళ్ళను ఆహ్వానించవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోక ముందే నీకు ఎన్నికల్లో సహాయపడతాము అంటే జూదం నిర్వహించే వాళ్ళని నీ పార్టీలోకి పిలుచుకున్నావు. నువ్వు గెలిచిన తర్వాత, నీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల నుంచి రక్షణ కావాలని చెప్పి ఈ జూదం నిర్వహించే వాళ్ళు నీ దగ్గరికి వస్తే ప్రజాప్రతినిధులు వెల్కమ్ చెప్పినావు, ఎర్ర తివాచి పరిచినావు, ఎస్ రా అని. కారణం, వాళ్ళ వల్ల నీకు ప్రయోజనాలు ఉన్నాయి. ఎలక్షన్లప్పుడు భారీ మొత్తాలు నీకు సందాలు ఇస్తున్నారు. పొలిటికల్ సంబంధించిన రాజకీయ కార్యక్రమాలను ఈవెంట్స్ రూపంలో జరపడానికి వాళ్ళు పెట్టుబడి పెట్టి చేస్తున్నారు. ఇంకా వాళ్ళ ద్వారా ఆదాయ వనరులు సమకూరుతున్నాయి. అందువల్ల వాళ్ళు రాణించుకునేవాను. నువ్వు వాళ్ళని రాణించుకొని లోపలికి పిలుచుకున్న తర్వాత, వాళ్ళు రక్షణ వలయంలో నిలబడిన తర్వాత పోలీసులు ఏం చేస్తారయ్యా?
ఆడికి పోలీసులు ఏదైనా చిత్తశుద్ధి కలిగిన పోలీస్ ఆఫీసర్లు, యువకులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు సమాజ హితం కోసం వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి పని చేస్తే పట్టకపోతారు. క్రికెట్ అనో మటకావానో జూదమనో పట్టకపోతారు. తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. ఈ ప్రొద్దుటూళ్ళు నిర్వహించే వాళ్ళలో ఆల్మోస్ట్ నీ పార్టీలోనే కొనసాగుతున్నారు. మానుకున్నారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మమ్మల్ని ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి సంరక్షిస్తాడు, మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏమి పీకలేరు అని నీ పార్టీ అధికారంలో ఉండడం చేత, నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం చేత నీ ధైర్యం చూసుకొని వాళ్ళు కొనసాగిస్తున్నారు. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నిశ్శబ్దం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సానుభూతి పరులు నిశ్శబ్దం. ఇప్పుడు అధికారంలో ఉండేది నీ పార్టీ కాబట్టి, నువ్వే ఎమ్మెల్యే కాబట్టి నిన్నే నేను ప్రస్తావించాలా. పంపి నీ పార్టీలో ఉండే జూదం నిర్వహించే వాళ్ళందరినీ సస్పెన్షన్ చేసి బయటికి పంపి, పోలీసు వాళ్ళను అదుపులోకి తీసుకుంటారో తీసుకోరో, 24 గంటల్లో పొద్దుటూరులో జూదాన్ని, మట్కాను, క్రికెట్ ఇంకోదాన్ని కంట్రోల్ చేస్తారో లేదో చూడు. నువ్వు కావాల్సింటే ఈ ఊర్లో జూదం ఉండకూడదు అనుకుంటే నువ్వు అదుపులో పెట్టుకోవాల్సినది మొట్టమొదట నీ కొడుకు కొండారెడ్డి గారిని. ఫస్ట్ కొండారెడ్డిని అదుపులో పెట్టుకోవాలి. ఎవరిని క్రికెట్ వాడిని పిలిచకపోయినా, ఎవరిని మటకా వాడిని పిలిచకపోయినా, ఎవరు మంగతాయి ఆడిపించే వాడిని పిలిచకపోయినా నీ కొడుకు ఫోన్ చేస్తున్నాడు పోలీసు వాళ్ళకు. ఎస్ఐకి చేస్తున్నాడు, సిఐకి చేస్తున్నాడు, పిలుసు అంటున్నాడు. పిలిచకపోతే దుబారుగా మాట్లాడుతున్నాడు. మేము పోస్టింగ్లు వేపించి మీరు మా మాట వినరా అంటున్నారు. మా అనుగ్రహంతో వచ్చిన వాళ్ళు మీరు మా మాట వినరా అంటున్నారు. సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టుకొని మాట్లాడు. నీ కొడుకును మీరు అందరూ కూర్చొని, ఇదిగో మీతో మాట్లాడేదానికంటే ముందుగా నా తెలుగుదేశం పార్టీలో ఉండే క్రికెట్ బుకీలు వీళ్ళు, జూదం మంగతాయి ఆడిపించే వాళ్ళు వీళ్ళు, బియ్యం రవాణా చేసేవాళ్ళు వీళ్ళు, భూములు కబ్జా చేసేవాళ్ళు వీళ్ళు, వీళ్ళందరినీ నేను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా. వీళ్ళకు మాకు సంబంధం లేదు. ఇక ఎవడైనా పొద్దుటూరులో జూదం నిర్వహించే బూట్ కాల్తో కొట్టండి, కేసులు పెట్టండి, బంగ్యా కేసులు పెట్టండి, ప్రజలకు మేలు చేయండి అని చెప్పి నా కొడుకు ఫోన్ చేయడు, నేను ఫోన్ చేయను అని చెప్పి చిత్తశుద్ధిగా నీ పార్టీలో ఉండే ఈ అసాంఘికమైన కార్యకలాపాలు నడిపే వాళ్ళను సస్పెన్షన్ చేసి పోలీసులకు ఏమాత్రం నువ్వు హామీ ఇచ్చి గ్యారెంటీ ఇస్తే ఆ తర్వాత నీ కొడుకు ఫోన్ చేయకపోతే కదా అప్పుడు నన్ను అడుగు. వారం రోజుల్లో పోలీసులు మొత్తం కంట్రోల్ చేస్తారు.